జూలై 2 నుంచి 9 వరకు ప్రధాని మోదీ 8 రోజుల విదేశీ పర్యటన. బ్రెజిల్లో జరగనున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న మోదీ గ్లోబల్ సౌత్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే ప్రధాన లక్ష్యం. రేపే తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ప్రకటన. అధ్యక్ష ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతుందన్న నేతలు. రాజాసింగ్ ఆరోపణల్లో నిజం లేదన్న అధికార ప్రతినిధి రాణి రుద్రమ. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ. సంగారెడ్డి ఫ్యాక్టరీ ప్రమాదంపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి. సీఎస్ నేతృత్వంలో సహాయక చర్యల పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు. క్షేత్రస్థాయిలో పరిస్థితిపై మంత్రులతో ఎప్పటికప్పుడు సమీక్ష. బీహార్లోని లుంగీరియా జలపాతంలో ఆకస్మిక వరద. నీటి ప్రవాహం మధ్యలో చిక్కుకున్న 6 మహిళలు. సాహసోపేతంగా రంగంలోకి దిగి కాపాడిన స్థానిక గ్రామస్తులు. బీజేపీ బీసీ వ్యతిరేకి అని మరోసారి రుజువైందన్న మంత్రి పొన్నం. అధ్యక్ష పదవికి బీసీ నేతను అడ్డుకున్నారంటూ తీవ్ర ఆరోపణ. రాజాసింగ్ రాజీనామాతో బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు. అమెరికాలో ఓహాయోలో విమాన ప్రమాదం. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కూలిన విమానం. ప్రమాదంలో 6 ప్రయాణికులు మృతి. ప్రాణాలతో ఎవరూ బయటపడలేదని అధికారుల నిర్ధారణ. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమన్న కేంద్ర కమిటీ. గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ తీర్పును పరిశీలించాలన్న కమిటీ. పర్యావరణ ప్రభావంపై అంచనా వేసిన తర్వాతే అనుమతి అన్న కమిటీ. బంకర్ బస్టర్ క్షిపణుల తయారీని వేగవంతం చేసిన భారత్. అగ్ని-5 క్షిపణికి కొత్త రూపాన్ని ఇస్తున్న DRDO. భూగర్భంలో 100 మీటర్ల లోతు వరకు చొచ్చుకెళ్లే సామర్థ్యం. రాజస్థాన్ ఎడార్లో పాకిస్తానీ యువజంట మృతదేహాలు లభ్యం. అంతర్జాతీయ సరిహద్దుకు 11 కిలోమీటర్ల దూరంలో ఘటన. దాహంతో చనిపోయి ఉంటారని పోలీసుల ప్రాథమిక అంచనా. మృతులు పాక్లోని సింధ్ ప్రావిన్స్కు చెందిన మైనర్లుగా గుర్తింపు.